In this video, I am going to explain about different types of top-down parsing techniques. Already previous video lo manam top-down parsing techniques total ga 2 categories undayani cheppanu. One is top-down parser without backtracking and top-down parser with backtracking. So top-down parser with backtracking lo manaki recursive descent parser ane concept undi. అలానే మనకి వితౌట్ బ్యాక్ ట్రాకింగ్లో కూడా రికర్సివ్ డీసెంట్ పార్సర్ ఉంది. సో రికర్సివ్ డీసెంట్ పార్సర్ విత్ బ్యాక్ ట్రాకింగ్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఒకసారి ఈ పర్టికులర్ ప్రొడక్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఎస్ డిటర్మైన్స్ స్మాల్ సి క్యాపిటల్ ఏ క్యాపిటల్ డి ఉంది. క్యాపిటల్ ఏ డిటర్మైన్స్ ఏబిఆర్ఏ. సో క్యాపిటల్ ఏకి 2 ప్రొడక్షన్స్ ఉన్నాయి. ఎస్ అనేది స్టార్ట్ సింబల్ నుంచి మనకి ఒక ప్రొడక్షన్ ఉంది. సో నేను ఒక స్ట్రింగ్ ఇచ్చాను. సపోజ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు సిఏడి అన్నాను. ఈ పర్టికులర్ స్ట్రింగ్ అనేది మనకి ఈ గ్రామర్ యూస్ చేసి నువ్వు పార్స్ ట్రీని జనరేట్ చేయాలి. అంటే ఈ స్ట్రింగ్ అనేది దాని నుంచి జనరేట్ చేస్తే పార్స్ ట్రీ కానీ వస్తే అది వ్యాలిడ్ అని చెప్తాం, లేదా సింటాక్టికల్గా ఇన్వాలిడ్ అని చెప్తాం. సో అది ఎలా అనేదానికి ఇక్కడ మనం ఏమన్నాం, రికర్సివ్ డీసెంట్ పార్సర్ విత్ బ్యాక్ ట్రాకింగ్ అన్నాం. విత్ బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏంటి, ఫస్ట్ నేను స్టార్ట్ సింబల్ నుంచి ఒకటే ఒక పాసిబిలిటీ ఉంది. సో ఎస్ టు సిఏడి, సో సిఏ అండ్ డి బాగానే ఉంది. ఇప్పుడు క్యాపిటల్ ఏ, ఇప్పుడు మనకి ఫైనల్ స్ట్రింగ్ ఏం రావాలి, సిఏడి రావాలి. ఆల్రెడీ నీకు సి వచ్చింది, ఏ రావాలి, తర్వాత డి రావాలి. అంటే ఇప్పుడు మనకి ఈ మిడిల్లో స్మాల్ ఏ రావాలి. క్యాపిటల్ ఏ నుంచి నీకు ఎన్ని ప్రొడక్షన్స్ ఉన్నాయి, 2 ప్రొడక్షన్స్ ఉన్నాయి. సో ఎన్నైతే ఒక పర్టికులర్ నాన్ టెర్మినల్ నుంచి ఎన్నైతే నీకు ప్రొడక్షన్స్ ఉంటాయో వాటిల్లో ఒక్కొక్క ప్రొడక్షన్ తీసుకొని మీరు సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ నేను ఏబి సబ్స్టిట్యూట్ చేస్తాను. క్యాపిటల్ ఏ ప్లేస్లో ఏబి సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా నాకు జనరేట్ అయిన స్ట్రింగ్ ఏంటి, సిఏబిడి. కానీ నాకు రావాల్సిన స్ట్రింగ్ ఏంటి, సిఏడి. సో నీకు మ్యాచ్ అయిందా, అవ్వలేదు. అంటే అవ్వలేదు కాబట్టి నువ్వేం చేయాలి, ఇక్కడ కాన్సెప్ట్ ఏం చెప్పాను, విత్ బ్యాక్ ట్రాకింగ్ అన్నాను. అంటే నీకు క్యాపిటల్ ఏ నుంచి ఒక పాసిబిలిటీ స్ట్రింగ్ జనరేట్ అవ్వకపోతే ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళి, అంటే ఈ క్యాపిటల్ ఏ కంటే రోల్ బ్యాక్ చేయి. ఈ ఏబి అనేది తీసేసి మళ్ళీ క్యాపిటల్ ఏ నుంచి ఇంకో పాసిబిలిటీ ఏముందో అది తీసుకో. ఇక్కడ క్యాపిటల్ ఏ నుంచి ఇంకో పాసిబిలిటీ ఏముంది, స్మాల్ ఏ ఉంది. ఇప్పుడు నీకు స్ట్రింగ్ వచ్చిందో లేదో చూడు. ఒకవేళ స్ట్రింగ్ వచ్చింది అనుకోండి, ఓకే. ఒకవేళ స్ట్రింగ్ రాలేదనుకోండి, నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ ట్రాక్ వెళ్తారు. బ్యాక్ ట్రాక్ వెళ్ళినప్పుడు మళ్ళీ క్యాపిటల్ ఏకి ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా, క్యాపిటల్ ఏకి ఇంకేం పాసిబిలిటీస్ లేవు. సో సపోజ్ నేను సిఏడి బదులు సిబిడి అనే స్ట్రింగ్ ఇచ్చాను. సిబిడి ఈ స్ట్రింగ్ అనేది ఈ గ్రామర్ యూస్ చేసి పార్స్ ట్రీ జనరేట్ అవుతుందో లేదో మనం చెక్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఎప్పుడైనా కానీ మనకి పార్స్ ట్రీ అనేది స్టార్ట్ సింబల్ నుంచి జనరేట్ అవుతుంది. సో ఎస్ నుంచి మనకు ఉంది ఒకే ఒక పాసిబిలిటీ. ఎస్ నుంచి ఒకటే కాదు, ఒకటి కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఫస్ట్ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ సిఏడి అన్నాను. సో సిఏడి, తర్వాత క్యాపిటల్ ఏ నుంచి ఫస్ట్ పాసిబిలిటీ ఏబి తీసుకున్నాను. ఫైనల్ స్ట్రింగ్ ఏమొచ్చింది, సిఏబిడి అండ్ సిబిడి మ్యాచ్ అయిందా, మ్యాచ్ అవ్వలేదు. దెన్ రోల్ బ్యాక్. సో రోల్ బ్యాక్ అంటే ఇక్కడ బ్యాక్ ట్రాక్ అవుతాం. బ్యాక్ ట్రాక్ అంటే ఈ ఏ క్యాపిటల్ ఏ బదులు సబ్స్టిట్యూట్ చేసిన ప్రొడక్షన్ని రిమూవ్ చేసేట. ఇప్పుడు క్యాపిటల్ ఏకి ఇంకో పాసిబిలిటీ ఏ ఉంది, స్మాల్ ఏ. సో సిఏబి, కానీ నీకేమో సిబిడి రావాలి. పాసిబిలిటీ ఉందా, లేదు కాబట్టి మళ్ళీ బ్యాక్ ట్రాక్ వెళ్తావు. క్యాపిటల్ ఏ నుంచి ఏమైనా పాసిబిలిటీ ఉందా, లేదు. క్యాపిటల్ ఏ నుంచి నాకు 2 ప్రొడక్షన్స్ అయిపోయినాయి, ఇంకా పాసిబిలిటీ లేకపోతే మళ్ళీ బ్యాక్ ట్రాక్ అంటే ఎస్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ ఈ నాన్ టెర్మినల్కి సబ్స్టిట్యూట్ చేశాను, ఒక పాసిబిలిటీ చూశాను రాలేదు, ఇంకో పాసిబిలిటీ చూశాను రాలేదు, బ్యాక్ ట్రాక్ వెళ్ళాను, ఇంక ఏ నుంచి ఇంకేమి లేదు. లేనప్పుడు మళ్ళీ ఏ నుంచి ఎస్కి మళ్ళీ బ్యాక్ ట్రాక్ అవ్వాలి. మళ్ళీ ఎస్ నుంచి నీకు ఇంకేమన్నా పాసిబిలిటీ ఉందో లేదో చూడండి. ఎస్ నుంచి ఒకటే ఉంది, ఒకవేళ ఇంకోటి ఉందనుకోండి అది కన్సిడర్ చేస్తారు. సో ఈ విధంగా మనం కీప్ ఆన్ అన్ని పాసిబిలిటీస్ చెక్ చేసుకోవాలి. అలా ఏ పాసిబిలిటీ చెక్ చేసినా కూడా ఫైనల్గా రాకపోతే అది ఇన్వాలిడ్ అని చెప్తాం. సో ఈ విధంగా ప్రాసెస్ చేస్తాం. సో దీనివల్ల డ్రాబ్యాక్ ఏంటి, నీకు ఎస్ నుంచి ఒక 1000 ప్రొడక్షన్స్ ఉన్నాయి, క్యాపిటల్ ఏ నుంచి ఒక 10 ఉన్నాయి, క్యాపిటల్ బి నుంచి ఒక 20 ఉన్నాయి. దీంట్లో నీకు ఒక స్ట్రింగ్ జనరేట్ అవుతుంది, కానీ అది అయ్యేది ఎక్కడో పాసిబిలిటీ ఉందనుకోండి. ఈ పాసిబిలిటీస్ అన్నీ చెక్ చేసుకొని బ్యాక్ ట్రాక్ అవుతూ రావాలి. అంటే ఇది టైం టేకెన్ ప్రాసెస్. కానీ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవడం చాలా ఈజీయే, కానీ ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం కాంప్లెక్సిటీ అనేది పెరిగిపోతుంది. సో అది అంటే ఇది అంత ఎఫిషియెంట్ కూడా కాదు. సో అందుకే ఇది పాపులర్ అవ్వలేదు. సో రికర్సివ్ డీసెంట్ పార్సర్ విత్ బ్యాక్ ట్రాకింగ్ అంటే నీవు ఒక నాన్ టెర్మినల్ నుంచి ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తావు, పాసిబిలిటీ లేకపోతే మళ్ళీ బ్యాక్ ట్రాక్ రావటం, ఆ నాన్ టెర్మినల్ నుంచి ఇంకేమైనా పాసిబిలిటీ ఉంటే దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటావు.
ఇలా కీప్ ఆన్ ఎక్స్పాండ్ చేసుకున్న ఫైనల్గా రాకపోతే మళ్ళీ బ్యాక్ ట్రాక్, ఇలా కీప్ ఆన్ వెళ్తూనే ఉంటాం. ఎంతవరకు వెళ్ళాలి అంటే స్టార్ సింబల్ వరకు వెళ్ళాలి. స్టార్ సింబల్ కూడా ఇంకేం పాసిబిలిటీస్ లేవు అనుకోండి, ఇంకంతటితో స్టాప్ చేసి ఈ పర్టికులర్ స్ట్రింగ్ అనేది ఈ గ్రామర్ యూస్ చేసి జనరేట్ చేయలేము అని చెప్తాం. అంటే దీనికి మనం ఎలా రాస్తున్నాను ఒకసారి చూడండి. ఇక్కడ ఏం రాస్తాను, వన్ సొల్యూషన్ టు ది పార్సింగ్ వుడ్ బి ఇంప్లిమెంటెడ్ బ్యాక్ ట్రాకింగ్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది పార్సర్ కరెంట్లీ హ్యాస్ అబౌట్ ది ఇన్పుట్ ఏ డెసిషన్ ఈజ్ మేడ్ టు గో విత్ వన్ పర్టికులర్ ప్రొడక్షన్. సో ఒక పర్టికులర్ ప్రొడక్షన్ యూస్ చేసి నువ్వు ఫార్వర్డ్ వెళ్తావు. ఇక్కడ చూడండి, ఇఫ్ ద చాయిస్ లీడ్స్ టు ఏ డెడ్ ఎండ్, అంటే నాకు ఇంకా పాసిబిలిటీ లేదు, డెడ్ ఎండ్కి వెళ్ళిపోయాను, అప్పుడు ఏం చేయాలి, ఒక స్టెప్ బ్యాక్ రావాలి. పార్సర్ వుడ్ హ్యావ్ టు బ్యాక్ ట్రాక్ టు ద డెసిషన్ పాయింట్. సో ఒక స్టెప్ బ్యాక్ ట్రాక్ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయో లేదో మళ్ళీ చెక్ చేసుకుంటావు, మళ్ళీ డిఫరెంట్ చాయిసెస్ ఏమున్నాయో లేదో చూస్తావు. ఇలా కీప్ ఆన్ ప్రాసెస్ని నువ్వు అన్ని పాసిబిలిటీ చెక్ చేస్తావు. ఎక్కడా ఏ పాసిబిలిటీ కూడా మ్యాచ్ అవ్వకపోతే సొల్యూషన్ లేదంటావు. ఒకవేళ మ్యాచ్ అయితే అంతలో స్టాప్ చేసి అది వ్యాలిడ్ స్ట్రింగ్ అని చెప్తాం. సో దీంట్లో ఈ రికర్సివ్ డీసెంట్ పార్సర్ విత్ బ్యాక్ ట్రాకింగ్లో కంపల్సరీగా మనకి బ్యాక్ ట్రాకింగ్ అనే కాన్సెప్ట్ ఇంక్లూడ్ అయ్యి ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ జనరల్ పార్సింగ్ టెక్నిక్ బట్ నాట్ వైడ్లీ యూజ్డ్. ఎందుకు ఈ పాయింట్ ఇంక్లూడ్ చేశాను, దీని యొక్క టైం కాంప్లెక్సిటీ హ్యూజ్. అంటే నీకు నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ పెరిగిపోయి ఎక్కడో ఒక చిన్న స్ట్రింగ్ జనరేట్ చేయాలి. ఆ స్ట్రింగ్ జనరేట్ చేయడానికి ఇన్ని పాసిబిలిటీస్లో అది ఎక్కడుందో వెతికి అన్ని చెక్ చేయడానికి నీకు టైం టేకెన్ ప్రాసెస్. సో టైం కాంప్లెక్సిటీ పెరిగిపోయింది, అందుకే ఇదంతా ఎవరు యూజ్ చేయరు. బట్ ఇది ఒక టెక్నిక్ ఉందని చెప్తాం, బ్యాక్ ట్రాకింగ్ యూజ్ చేసి కూడా నువ్వు ఒక పార్స్ స్ట్రింగ్ జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఎఫిషియంట్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం రికర్సివ్ డీసెంట్ పార్సర్ వితౌట్ బ్యాక్ ట్రాకింగ్, అంటే రికర్సివ్ డీసెంట్ పార్సర్లో మనం బ్యాక్ ట్రాకింగ్ అప్లై చేయకుండా ఒక పర్టికులర్ స్ట్రింగ్ అనేది ఆ గ్రామర్లో ఉందా లేదా అని మనం ఎలా వెరిఫై చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.